గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరైనా తప్పు చేస్తే గురుద్వారకు వెళ్ళి అక్కడ బూట్ పాలిష్ చేయడం సేవ సార్. సో ఇట్ ఈస్ కాల్డ్ యునో, మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడికి ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ ఐ హావ్ కమిటెడ్ ఎ మిస్టేక్, నేను తప్పు చేశాను, దానికి నేను ఈ సేవ చేస్తాను. తప్పు చెయ్యకపోయినా చాలామంది వస్తారు సార్, ఆ స్పిరిట్తో వస్తారు. అంటే ఇట్ ఈస్ బేసికలీ టు బ్రింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ. మన అందరూ ఒక్కలే, నేను ఇంకొకటి బూట్ పాలిష్ చేస్తున్నందుకు నేను చిన్నోడిని అయిపోను, ఆ డైమెన్షన్ ఆఫ్ థాట్ కూడా. సార్ మనం మీ ప్రొఫెషన్లోకి వద్దాం సార్. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఆఫ్టర్ దేహరాదూన్ సార్, ఐ వెంట్ టు బటిండా సార్. పంజాబ్లో బటిండా వాజ్ అవర్ బేస్, కాకపోతే ఫ్రంట్ వాజ్ అవర్ బార్డర్. అక్కడ ఏం మీకు వర్క్ ఉందండి? పఠాన్కోట్ మై బార్డర్ సార్. ఏ పీరియడ్ లో మీరు చేశారు పఠాన్కోట్? 2012 to 2014. పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్ అయింది కదా ఒకటి, అది నేను వచ్చాక సార్. మీరు వచ్చాక? అది నేను వచ్చాక చాలా సంవత్సరాల తర్వాత సార్. అంటే అక్కడ పఠాన్కోట్ లో సింధు నది సార్, సింధు అవతల వైపు పాకిస్తాన్, ఇవతల వైపు మన ఇండియా. అవును సార్. అది ఎక్కడో పుట్టి పాకిస్తాన్ లో కలుస్తుంటది నది. అవును సార్. ఇంత ఫ్రీ మూవ్మెంట్ ఉన్నప్పుడు మనకి విజిలెన్స్, అక్కడ ఇంటెలిజెన్స్ ఉండదంటారా ఎవరు మూవ్మెంట్ ఉందనేది? ఉంటుంది సార్. బట్ కాకపోతే రాత్రులప్పుడు, వెదర్ బాగాలేనప్పుడు ఎనిమీ కూడా ఇవన్నీ చూసుకొని అటాక్ చేస్తాడు సార్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, బికాస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెయిన్ ఏరియా టు గార్డ్. మౌంటైన్స్ ఉన్నాయి, హిల్ ఉంది, రివర్ ఉంది, సో గ్యాప్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దీస్ గ్యాప్స్. ఆ గ్యాప్స్ ని వాడి లోపల సార్ అక్కడ టెరైన్ కూడా చాలా డిఫికల్ట్ టెరైన్, చాలా డిఫికల్ట్. మరి అంత దీంట్లో వాడు కమిట్మెంట్ తో వస్తాడా, లేదు దేనికి వస్తుంటాడండి? అంటే సార్ రావడమే కష్టం, వచ్చిన తర్వాత ఐడియాలజికలీ డ్రివన్ కదా సార్. వాళ్ళ ఒక ఐడియాలజికల్ని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చి ఏదో చేసి పంపిస్తారు సార్. వస్తున్న వాడికి తెలుసు సార్ చనిపోతానని, ఇవాళ కాతే రేపు చనిపోతానని క్లారిటీ వాడికి ఉంటుంది సార్. అక్కడ చాలా పరిస్థితులు బాగాలేవు సార్. అంటే వాళ్ళకి ఎలా అంటే ఒక ఫిదాయిన్ అటాక్ అంటాం, సూసైడ్ మిషన్కి వెళ్తే కనుక ఒక 50 లక్షలను 40 లక్షలను చెప్పి ఇంట్లో ఇచ్చేస్తారు సార్. దానికి ఆశ పడిపోయి యూత్ వచ్చేస్తారు. అదొక్క డైమెన్షన్ కూడా చాలా డిస్టర్బింగ్. తర్వాత పూంచ్ సెక్టార్ లో ఎక్కువగా అండర్ గ్రౌండ్ నుంచి కూడా వస్తుంటారు. టనల్స్ క్రియేట్ చేసుకున్నారు సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. 75 years లో టనల్స్ డిగ్ చేసేసుకున్నారు సార్. సో పైన ఫెన్స్ ఉంది, కింద నుంచి వచ్చేస్తున్నారు సార్. సో ఆ ఒక్క డైమెన్షన్ కూడా చాలా విచారించాల్సిన డైమెన్షన్ సార్. మీరు టైం కాకుండా తర్వాత డ్రోన్స్ అటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దిస్ ఇస్ ద లేటెస్ట్ ట్రెండ్ సార్. దాన్ని మరి బ్రేక్ చేయొచ్చా మన వాళ్ళు? డ్రోన్ క్యాచర్స్ అని చాలా ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి సార్. డ్రోన్ ని జామ్ చేయొచ్చు సార్, మనం కంట్రోల్లో తీసేసుకోవచ్చు. సో కాకపోతే ఇట్ ఈస్ ఇంకా ఇవాల్వ్ అవుతుంది సార్. డ్రోన్ థ్రెట్ ఇవాల్వ్ అవుతుంది, దానికి డిఫెన్స్ మెకానిజం కూడా ఇవాల్వ్ అవుతుంది సార్. ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 years టైం. ఇప్పుడు కూడా డ్రోన్ నెట్స్ వచ్చేసాయి. అవునా? వచ్చేసాయి సార్. వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ మనల్ని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడానికి ఇటువంటి ఇష్యూస్ చేస్తుంటారు. అవును సార్. ఇప్పుడు మన వాళ్ళు కూడా అటువైపు చేస్తుంటారు ఏమైనా సర్జికల్ స్ట్రైక్స్? చాలా అవన్నీ చెప్పుకోలేము కానీ చాలా చేస్తాం. ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది. ఏదో ఒకటి చెప్పండి, రివీల్ చేయకూడదంటే వద్దు. అంటే ఇన్సిడెంట్ ఏంటంటే సార్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల ముందు నేను నా స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేశాను. బ్యాట్ యాక్షన్ అంటారు సార్, బటాలియన్ యాక్షన్ టీమ్ అంటారు. రాత్రులు వచ్చి మనం ఒక సింగిల్ పోస్ట్ మీద అటాక్ చేసి వాళ్ళ తల నరికి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతాయి సార్. సో దానికి ప్రతీకారంగా ఒక ఆపరేషన్ లాంచ్ చేశాం సార్. ఐ లీడ్ దట్ ఆపరేషన్. వాళ్ళు 2 తీసుకెళ్లారు సార్, మేము 4 తీసుకొచ్చాం ఏ సెక్టార్లో. సో ఇవన్నీ జరుగుతాయి సార్. ఎందుకంటే మన ట్రూప్స్లో ఒక ఆక్రోషం ఉంటుంది సార్. మన 2 తీసుకెళ్ళారు సార్, మనం 4 తీసుకురావాల్సిందే. సో వాళ్ళ స్పిరిట్ని డై అవ్వకుండా ఆ యాక్షన్స్ చేయాల్సి వస్తుంది. కానీ ఆర్మీలో ఒక సిద్ధాంతం చెప్తారండి, అంటే పగ ప్రతీకారాలు కాదు. అది యువర్ రైట్ సార్, మీరు అన్నది చాలా కరెక్టే సార్. ఒకవేళ మనం ఏమీ చేయలేదు అనుకోండి సార్, కూర్చొని ఉన్నాం అనుకోండి, ఆ ట్రూప్స్ విల్ గెట్ డిమోటివేటెడ్. ఓకే, వాళ్ళ కోసం చేయాల్సి వాళ్ళ కోసం అన్నట్టుగా సార్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళకంతా మైండ్ స్ట్రాంగ్ చేస్తుంది టు ఫైట్ కదా సార్. సో వాళ్ళకి ఆ ఫైట్ అవకాశం ఇవ్వకుండా మన వాళ్ళని ఎవరన్నా చంపేసి వెళ్ళిపోతే మనం ఊరుకుంటే ఆ ట్రూప్స్ యాక్సెప్ట్ చేయరు సార్. అప్పుడు ట్రూప్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మనం ఇచ్చిన ఆర్డర్ని ఒప్పుకోరు సార్, వాళ్ళు రివర్స్ అవుతారు. ఒప్పుకోరు సార్. ఏం నువ్వు మాట్లాడుతున్నావు, అక్కడ పోదామంటే రావట్లేదు, నీకు భయం వేస్తుందా, నీకు పిల్లలు గుర్తొస్తున్నారా, అట్లా మాట్లాడతారు సార్. సో వాళ్ళని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. మిలిటరీ అనగానే ఇంకొకటి బాగా గుర్తుకొస్తుంది, హాస్పిటల్స్.
అవును సార్, ఆర్మీ అనగానే ఆర్మీ హాస్పిటల్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. అవును సార్, అవును సార్. అది అంటే ఆ బయట నుంచి వచ్చే వాళ్ళ ప్రొఫెషనల్ డాక్టర్ని తీసుకొచ్చి ఆ కమిట్మెంట్ ఇస్తారా, లేదా డాక్టర్స్ కూడా ఫైరింగ్ చేయడం కూడా నేర్పుతుంటారా? అన్నీ ఉంటాయి సార్. డాక్టర్స్ ఆల్సో సార్, వంట వండేవాడైనా సరే, వాడు మెకానిక్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, లాయర్ అయినా సరే, ఆర్మీలో ఎవడైనా సరే సార్, ఫైరింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎ మస్ట్. అవసరం వచ్చినప్పుడు వాడు వెపన్ తీసుకోవాల్సిందే, యుద్ధానికి వెళ్ళాల్సిందే. అంతెందుకు సార్, పూజారి గారు ఉంటారా, పూజారి ఈజ్ ఆల్సో ఆథరైజ్డ్ ఏ వెపన్. ఓకే, హీ ఆల్సో గోస్ ఫర్ ఫైరింగ్. డాక్టర్స్ కి ఎందుకు అంత మంచి పేరు వస్తుంది అక్కడ? ఎందుకంటే సార్, ఆర్మీ హాస్పిటల్ అనగానే సార్ ఎందుకంటే సార్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఇన్ ద థిక్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. సో చాలా రెస్పెక్ట్ సార్. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా, ఎందుకంటే మాకేమైనా జరిగితే మమ్మల్ని చూసుకునే వాళ్ళే కాబట్టి, అండ్ చాలా రిస్క్ చేసుకొని ఫార్వర్డ్స్కి వచ్చి మరి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఆర్మీలో ఆ డాక్టర్స్కి చాలా రెస్పెక్ట్ ఉంది. డాక్టర్స్కి చాలా చాలా అంటే చాలా. సార్, కమిట్మెంట్తో పనిచేస్తున్న మీలాంటి ఆర్మీ ఆఫీసర్కి లేదా ఆర్మీకి ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ మా బడాఖానా సార్, మీరు ఒక వర్డ్ వాడారు కదా, బడాఖానా ఈజ్ దాట్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ సార్. అంటే డే టు డే లైఫ్లో చిన్న చిన్న విషయాల్ని పట్టుకొని కామెడీగా ఎలా రిప్రజెంట్ చేయాలో అది ట్రూప్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్ సార్. అంటే మిమ్మల్ని ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థమైపోతుంది. మనం ఏమైనా ఏదో పని చేసామనుకోండి, వాళ్ళు గమనిస్తారు, వాడు అవకాశం చూస్తాడు, బడాకాలంలో పట్టుకుంటాడు మిమ్మల్ని. సో అది అలా, సో దట్ ఈస్ వెరీ, అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అది మనసులో పెట్టుకున్న ఆఫీసర్ పనిష్మెంట్ లేదు లేదు, బడాఖానాలో జరిగింది ఆ రాత్రికే మర్చిపోవడం అంతే. ఇంకా ఎప్పుడు అట్లా జరుగుతుంది. ఏం పెడతారండి ఫుడ్? నాన్ వెజ్, ఆల్కహాల్. ట్రూప్స్ కి కావాల్సిందే ఆ రెండు సార్, నాన్ వెజ్, ఆల్కహాల్. బికాస్ చాలా కష్టపడతారు సార్, 18 to 19 hours డైలీ వాళ్ళకి పని ఉంటుంది సార్. సో నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్, ఈ రెండు వాళ్ళకి ఇచ్చేస్తే డాన్స్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీ. డాన్స్ కూడా ఉంటుంది కదా. చాలా ఫైర్, మా క్యాంప్ ఫైర్ కాన్సెప్ట్ ఆర్మీ నుంచి వచ్చింది సార్. ఆ క్యాంప్ ఫైర్ అన్నది చాలా బాగుంటుంది. అది ఓకే, ఐ మిస్ దట్. డైరెక్ట్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇంక నేను అయిపోయింది సర్వీస్. సర్వీస్ అయిపోయింది. ఎందుకు మరి కంటిన్యూ చేయలేదు మరి? సార్ యాక్చువల్లీ రెండు కారణాలు సార్. ఆఫ్టర్ 10 years ఆఫ్ సర్వీస్ మేజర్గా తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువ అయిపోయింది సార్. అంటే ఫీల్డ్ వర్క్ తగ్గిపోయి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయిపోవడము. సో నేను దానికోసం వెళ్ళలేదు సార్ ఆర్మీకి. సో ఐ డిసైడెడ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు లీవ్ ది ఆర్మీ. అండ్ కొంచెం అమ్మకు కూడా హెల్త్ బాగుండట్లేదు, సో ఎవరు చూసుకునేవారు లేరు అనుకొని ఇంకా 10 years తర్వాత వచ్చేసాను. 10 years తర్వాత ఎవరు చేసినా షార్ట్ సర్వీస్ సార్. నేను వెళ్ళింది షార్ట్ సర్వీస్ కాబట్టి నాకు ఆప్షన్ ఉంది సార్, 10 years తర్వాత పర్మనెంట్ కమిషన్ తీసుకునే ఆప్షన్ ఉంది. దాని తర్వాత పొడిగించుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 20 years కమిషన్, మొత్తం పర్మనెంట్ కమిషన్ తీసేసుకోవచ్చు సార్, కానీ నేను తీసుకోలేదు. నా అప్లికేషన్ ఫర్ వదిలేసి రావడానికి 3 సార్లు రిజెక్ట్ అయిపోయింది సార్. ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్, ఇంత బాగా చేసావు, కోర్సెస్లో అన్నిట్లో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నావు, రిపోర్ట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎందుకు వదిలేస్తావు అనుకుంటున్నావు. సో నాకు నేను బేసిక్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నారో తనే మా డిసైడింగ్ ఆఫీసర్. అప్పుడు వీడికి ఇవ్వాలా వద్దా అనేసి. ఫస్ట్ టైం అయితే అసలు వెళ్ళిన రోజే రిజెక్ట్ అయ్యి వచ్చేసింది. నేను అన్నాను ఏంటి ఇంత తొందరగా వచ్చేసింది, రిజెక్ట్ అయిపోయింది. అయితే నేను అప్పుడు ఆర్మీ ఇంటర్కామ్ కనెక్షన్స్ ఉంటాయి, మొబైల్స్ అప్పుడు అంత లేవు సార్. సో ఎవరు అంటే ఆయన ఆఫీసర్ పేరు చెప్పాడు. ఎందుకు రిజెక్ట్ అయిందని నాకు అర్థమైపోయింది సార్. బికాస్ హీ లైక్డ్ మీ వెరీ మచ్ యాజ్ అన్ ఆఫీసర్ అండ్ హీ వాంటెడ్ మీ టు కంటిన్యూ. బట్ నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు ద కంట్రీ బై లీవింగ్ ఓబ్రాయ్. నాకు అది చాలా బాధ వేసింది సార్. అయితే అమ్మ కొంట్లో బాగాలేదు సార్. సో ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై మదర్ సార్. నేను అప్పుడు రాకపోతే మాత్రం అమ్మ హ్యాడ్ క్యాన్సర్ అండ్ ఆల్ సార్. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఉన్నారు సార్ ఇప్పుడు బాగున్నారు, పర్వాలేదు. సూపర్, పర్వాలేదు సార్. సాధారణంగా ఆర్మీ ఆఫీసర్లు బయటకు వచ్చిన తర్వాత సార్ మంచి మంచి ప్రొఫెషనల్ ఉంటాయండి వాళ్ళు. అవును సార్. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అనగానే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనుభవిస్తారు, లక్షల్లో జీతాలు ఉంటాయి సార్. నాకు ఓబరాయ్ హోటల్స్ వాళ్ళ ఆఫర్ వచ్చింది సార్ 2015లో. 66 lakhs ప్యాకేజ్ ఇస్తాను పర్ యానం. బెంగళూరులో హెడ్ ఆఫీస్లో ఉండాలి, మేనేజ్ ఆల్ ది ఓబరాయ్ హోటల్స్ ఇన్ ఏషియా పసిఫిక్. మరి అటువంటి కల్చర్, అటువంటి కార్పొరేట్ సెక్టర్ వదులుకొని ఇన్స్టిట్యూట్ పెట్టాలి, పిల్లలందరికీ సివిల్స్ ప్రిపేర్ చేయించాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది అంటే సార్ 2011లో నేను కూడా సివిల్స్ రాశాను సార్. సో యాక్చువల్లీ 2008-9లో ఒకసారి ఢిల్లీ వెళ్ళడం జరిగింది సార్. నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. తను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది అన్నట్టుగా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్ ఢిల్లీలో. అది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ సార్, అందుకే పేరు తీసుకోవట్లేదు. అర్థమైంది. కాకపోతే
అంటే ఎంత కమర్షియల్ అనిపించిందంటే మనం ఇప్పుడు రత్నదీప్కి వెళ్ళి సామాన్ అయినా కొనుక్కుంటాము సార్. అంటే బాస్కెట్లో వేసుకొని వచ్చి బిల్లు చేసుకొని బయటకు వస్తామా, అక్కడ కూడా అంతే సార్. ఏం కావాలి, ఇది కావాలా, ఓకే 2.5 లక్షలు కట్టేయి, ఈ 4 బుక్కులు తీసుకో వెలుగు. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 4 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. 4 నెలల ముందు డబ్బులు తీసేసుకుంటాడు. అంటే మీరు ఎలా చెప్తారు, ఈ షెడ్యూల్ ఏంటి, ఆ ఫ్యాకల్టీ ఏంటి, అవన్నీ చెప్పే వాళ్ళకి టైము లేదు, ఏమీ లేదు సార్. ఏంటిది ఇంత కమర్షియల్గా ఉంది అని చెప్పేసి తను అడిగితే యూపీఎస్సీ అంతేరా అన్నట్టుగా మాట్లాడింది. 2010లో సార్ యూపీఎస్సీ వాళ్ళు ఒక లిమిటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నట్టుగా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు సార్. ఆ ఎగ్జామ్ నేను రాసి పాస్ కూడా అయ్యింది సార్. కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా అది పోయింది సార్. సో ఐపీఎస్ అపాయింట్మెంట్ వచ్చింది, జాయిన్ అవ్వాలి, రిజల్ట్ రిలీజ్ అయ్యింది, అంతా అయిపోయింది సార్. జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్కి ముందు దాన్ని ఫర్ సమ్ గవర్నమెంట్ పొలిటికల్ రీజన్స్ దాన్ని రద్దు చేశారు. సో దెన్ ఐ రియలైజ్డ్, అదైతే ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో తనే చెప్పారు, ఓబ్రాయ్ ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ ది ఎగ్జామ్ స్టిల్ డిడ్ నాట్ గెట్ వాట్ యూ వాంట్, నేచర్ వాంట్స్ యూ టు డూ సంథింగ్ ఎల్స్. సో అక్కడ నేను శ్రీ మేడంని కలవడము, ఇద్దరం కలిసి ఒక ఆలోచన, బికాస్ షీ ఈజ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ ది సేమ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఐ టోల్డ్. సో దెన్ వీ సెడ్ ఇట్ ఈస్ టూ మచ్ కమర్షియల్, లెట్స్ బ్రింగ్ సంథింగ్ వేర్ స్టూడెంట్స్ విల్ గెట్ సపోర్ట్. పిల్లలకి కమర్షియల్ యాంగిల్ కాకుండా ఒక హ్యాండ్ హోల్డింగ్ యాంగిల్తో మన ఇన్స్టిట్యూట్, మన టీచర్స్, మన మెంటర్స్, మన ఒక స్టూడెంట్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ పెట్టాలని చెప్పి ఫైనలీ ఇంకా నేను మ్యామ్ ఇద్దరం కలిసి పెట్టాను. ఎప్పుడండి? 2021 సార్. 2021 Okay. నేను 2014 నుంచి 2021-22 వరకు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆల్మోస్ట్ పెద్ద ఇన్స్టిట్యూట్స్లో నేను యాజ్ ఎ టీచర్ నేను వర్క్ చేశాను సార్. అంటే చెప్పకూడదు సార్, కానీ ప్రతి చోట నేను చూసింది ఓన్లీ కమర్షియల్ యాంగిల్ మాత్రమే. అంటే నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసిన ఇన్స్టిట్యూట్ గురించి తప్పుగా మాట్లాడకూడదు, బట్ అక్కడ జరిగింది మాత్రం స్టూడెంట్స్కి అన్యాయమే సార్. ఎందుకంటే ఒక లెక్చర్కి 40 గంటలు టైం పడుతుంది సార్ అంటే 17 గంటల్లో కంప్లీట్ చేయి, 16 గంటల్లో కంప్లీట్ చేయి అన్న రోజులు ఉన్నాయి సార్. అంటే మేము క్లాస్ తీసుకొని కిందికి వెళ్తున్నప్పుడు కౌన్సిలింగ్ డెస్క్ ఉండేది కదా, అది దాటుతుంటే మాకు చాలా లోపల నుంచి బాధేసేది సార్. వీళ్ళు కూడా రేపు మోసపోతారు వీళ్ళ దగ్గర అన్నట్టుగా. మీరే సబ్జెక్ట్ డీల్ చేశారు? నేను ఎకనామిక్స్ చెప్పేవాడిని సార్. ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 3-4 సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్ కూడా చాలా డెప్త్గా చెప్పాను. ఇప్పుడు ఎథిక్స్ అండ్ ఎస్ఏ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తాను సార్. సైకాలజీ కూడా చేశారు మీరు? సైకాలజీ ఆర్మీలో కోర్స్ చేయిస్తారు సార్, ప్రాపర్ కోర్స్ చేశాను. 3 లెవెల్స్ ఆఫ్ సైకాలజీ కోర్స్ చేశాను. దట్ ఈస్ హౌ ఎథిక్స్ మీద పట్టు చాలా బాగుంది. ఓకే, మీరు ఎకనామిక్స్ చెప్పారు కదా? అవును సార్. బాస్టర్ సిస్టమ్ గురించి చెప్పండి. దేని గురించి? బార్టర్ సిస్టమ్ సార్. మన ఏమంటారు, మనీ ఇవాల్వ్ అయ్యే ముందు ఒక రైతు ఒక పంట పండించి ఇంకో రైతు ఇంకొక పంట పండించినప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఎదురుగా నేను వస్తు మార్పిడి విధానం. సో దట్ వాజ్ ది, అంటే ఆ టైం మళ్ళీ వస్తుంది అని అనిపిస్తుంది సార్. అదే నాకు క్వశ్చన్ నెక్స్ట్. ఆ సిస్టమ్ బెస్ట్ అంటారా, కరెన్సీ సిస్టమ్ బెస్ట్ అంటారా? సార్ కరెన్సీ వల్ల ఏమైపోయింది సార్, మనం డబ్బు కూడబెట్టుకోవడం అన్నది స్టార్ట్ అయింది సార్. సమాజంలో ఇన్ఈక్వాలిటీ కరెన్సీ సిస్టమ్ వల్లనే వచ్చింది సార్. ఎందుకంటే బార్టర్ సిస్టమ్ ఒక పెద్ద అడ్వాంటేజ్ సార్. మీకు కావాల్సింది మీ దగ్గర ఉంటుంది, ఎదుటోడు కావాల్సింది ఎదుటోడి దగ్గర ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు పిండి కావాలి, మీ దగ్గర రైస్ ఉంది కానీ పిండి కావాలి, మీరు ఇంత రైస్ ఇస్తే మీకు ఇంత పిండి వస్తుంది. మీరు దాన్ని హోల్డ్ చేసుకోవడానికి లేదు, అంటే ఎక్కువ చేసుకోవడానికి లేదు. మనీ వచ్చేసరికి, ఆ గోల్డ్ వచ్చేసరికి, మనీ వచ్చేసరికి ఎంత దొరికినా తక్కువ అన్నట్టుగా. కానీ ఇప్పుడున్న సిస్టంలో అది ఆ బార్టర్ సిస్టమ్ యూజ్ అవుతుంటారా? అంటే ఇప్పుడు అంత జనరేషన్ మారింది, అంత ఫాస్ట్ కదా, గ్లోబలైజేషన్ అయిపోయింది కదా సార్. బార్టర్ సిస్టమ్ పని చేయకపోవచ్చు. రూరల్లో ఇప్పుడు కూడా పనిచేస్తుంది సార్. కొన్ని రూరల్ ఏరియాస్లో డబ్బు కాకుండా చాలామంది అయ్యా నేను ఇది తీసుకొచ్చానని చెప్పేసి, అయ్యా ఇది ఇవ్వు అని చెప్పేసి తీసుకెళ్ళాను, నేను చూశాను సార్. వెరీ రీసెంట్లీ కూడా చూసాను సార్. మీరు క్లాసులు చెప్పారు, స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూషన్కి పెట్టాలనే ఆలోచన మీకు 2021లో 2018-19 నుంచి ఉంది సార్. 2021లో ఫస్ట్ ఎక్కడ పెట్టారు? ఎంతమంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది? అశోక్ నగర్లో పెట్టాను సార్. ఫస్ట్ 2021 అయితే ఫౌండేషన్ క్లాసెస్ ఏం నేను చెప్పలేదు సార్, ఓన్లీ మెంటర్షిప్ పెట్టాను సార్. మెంటర్షిప్ అంటే ఏంటంటే సార్, కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చామంటే సార్, నేను చెప్పాను కదా చాలామంది పిల్లలు మోసపోతున్నారు అనేసి. సో ఎవరెవరు ఎక్కడ మోసపోయినా సరే
వాళ్ళ ప్రిపరేషన్లో మైనస్ ఐడెంటిఫై చేసి దాన్ని ప్లస్గా మార్చడం. అది ఆన్సర్ రైటింగ్ అయి ఉండొచ్చు, ఒక సబ్జెక్టు పరంగా అయి ఉండొచ్చు, ప్రిలిమ్స్ అయి ఉండొచ్చు, ఆలోచన విధానం అయి ఉండొచ్చు. ఇవన్నీ మార్చడానికి 1 సంవత్సరం ఓన్లీ మెంటర్షిప్ నడిపేది సార్. నాకు చాలామంది పిల్లలు వచ్చారు సార్ దానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మోసపోయారు సార్. అంటే మీరు అగైన్ మళ్ళీ చెప్పాలో వద్దో, అంటే బోర్డు మీద పెన్ను పెట్టకుండా ఇన్స్టిట్యూట్ నడిపిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మీరు లక్షల స్టూడెంట్స్ తీసుకొని మీరు బోర్డు మీద కూడా పెన్ను పెట్టకుండా, నేను ఈ సబ్జెక్ట్ మీద యూట్యూబ్ వీడియో చేశాను, ఆ యూట్యూబ్ వీడియో చూసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇదేం విధానం? ఇంకా మీరు ఇంకొక విషయం చెప్పలేకపోతున్నారు సార్. నేను చూసే చెప్తా ఒకటి సార్ సాధారణంగా సివిల్స్ అనగానే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ అందరు గుర్తొస్తారు. అవును సార్. రైట్. అది కాకుండా ఇప్పుడు కొంత ముందుకు వచ్చారు కొంతమంది సార్. ఇంకా మీలాంటి వాళ్ళు కానీ లేదా ఇంకొక కొంతమంది కానీ ఆ ప్రొఫెషన్ నుంచి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకునే వ్యక్తులు వచ్చారు. ఇప్పుడున్న కొన్ని ఇన్స్టిట్యూషన్లు అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండే అసలు సంబంధం లేదు దానికి. సార్ నేను వాళ్ళు చదివిన చదువు వేరు, వాళ్ళ గతంలో పనిచేసిన సార్ వాళ్ళ అదంతా అది వేరే చాలా ఉంది. వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారండి. సార్ మీకు మాట చెప్పనా, ఒక అబ్బాయి నా దగ్గర ఎకానమీ చెప్తాను అన్నట్టుగా వచ్చాడు సార్. నాకు ఒక రూల్ ఉంది సార్ ఇన్స్టిట్యూట్లో, డెమో నేను తీసుకుంటా, క్వశ్చన్ నేను అడుగుతా, నువ్వు చెమటలు పట్టకుండా సమాధానం ఇస్తే తీసుకుంటా. దిస్ ఇస్ మై పాలసీ సార్. ఒక అబ్బాయి వచ్చాడు, ఒక సబ్జెక్ట్ మీద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద తీసుకుంటా అన్నాడు. నేను కొన్ని క్వశ్చన్లు అడిగాను, దేనికి సమాధానం ఇవ్వలేకపోయాడు సార్. పర్లేదమ్మా, డోంట్ వరీ, కొంచెం చదువుకోనరా అని ఈ బుక్ నేను మీకు ఆ చాట్స్ కూడా చూపిస్తాను, ఆ బుక్లు కూడా పంపించా. ఈ బుక్స్ చదువు, ఒక 6 months తర్వాత మళ్ళీ చూద్దాంలే అన్నట్టుగా పంపించేసాను. 3 months తర్వాత నేను సడన్గా ఒకరోజు తను ఏదో స్టేటస్ పెట్టాడు. నేను స్టేటస్ చూసి ఏదో క్లాసెస్ అని పేరు పెట్టాడు. ఏంటిది అంటే, ఒక టీచర్గా నువ్వు పనికిరావు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నాడు. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే ఆ డేరింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? అంటే సార్ ఇప్పుడు పిల్లల స్కూళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు స్కూల్ పెట్టారు, క్లాసులు తీసుకుంటారంటేనే మనం ఆలోచిస్తున్నాం. ఎగ్జాక్ట్. చిన్న పిల్లలు మోసం చేస్తున్నామని ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది సివిల్స్ చదివే వాళ్ళకి, యూపీఎస్ వాళ్ళకి క్లాసులు చెప్తామని ఒక హోటల్లో పనిచేసే వ్యక్తో లేదంటే ఇంకెక్కడో పనిచేసిన వ్యక్తి ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాడంటే అసలు నేను మొన్న అంజలి గారితో ఒక వీడియో చేస్తున్నప్పుడు చెప్పాను, మేడం ఒక డిబేట్ పెట్టండి మేడం, ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కదా, రమ్మని చెప్పండి మేడం, లైవ్కి వెళ్ళిపోదాం అని చెప్పాను. కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతాను, వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్పండి. వాళ్ళ సబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, లేదా ఒక హోటల్లో తీసుకుందామండి. సార్ సార్ హోటల్లో ఒక మాస్టర్ వస్తాద్ అంటారు సార్. రైట్. అవును సార్. ఆ వస్తాద్ అన్నిట్లో ఆయన గ్రిప్ ఉంటేనే వస్తాద్ అవుతాడు. అంతేగాని నేను క్లీనింగ్ చేశాను వస్తాద్ అవుతాను, నాకెందు వాళ్ళు పంచాలంటే కాదు కదా, ఎవరు ఒప్పుకోరు. మరి ఒక హోటల్లోనే వస్తాదికి అంత ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక దేశాన్ని నడిపే సర్వీస్ ఆఫీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆయనకి ఎంత స్టెప్ ముందు ఉండాలి సార్? ఇక్కడ అంటే మీరు చిన్న ఇన్సిడెంట్ సార్, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పాను కదా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి సార్. మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అక్టోబర్లో, ఓకేనా. మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చింది సార్ మార్కెట్. 25 నుంచి 30,000 దాకా ఫీజు పెట్టారు సార్. నేను ఇంత డబ్బులు ఎందుకు పిల్లల దగ్గర, 3 నెలల విషయమే కదా, 7-8 పెట్టి 9,000 పెట్టి లాంచ్ చేద్దామని చెప్పేసి నిన్న రాత్రి కింద గ్రౌండ్ ఫ్లోర్లో బోర్డు పెట్టాను సార్. రాత్రి 1 గంట ఒక కారులో వచ్చి బోర్డు తీసుకెళ్ళిపోయాడు సార్. ఎవడు కాంపిటీటర్. వీడు 8,000కి ఇచ్చేస్తే నేను 25,000 తీసుకుంటున్నాను కదా, నా దగ్గర ఎందుకు వస్తారని. యూ కెన్ గివ్ ఫర్ 8,000 సార్. కాకపోతే వీళ్ళు ఏంటంటే దీన్ని ఒక ఆపర్చునిటీ బోర్డు తీసుకెళ్ళిపోయాడు సార్. ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడు నేను సైబర్ క్రైమ్ సెల్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఎంత దిగజారిపోయారంటే సార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం సార్, మీకు మంచిగా డిజిటల్ వరల్డ్లో మీకు ప్రెజెన్స్ ఉంది, మీకు డబ్బులు ఇచ్చేసి ఒరే ఇన్స్టిట్యూట్ గురించి నెగటివ్గా మాట్లాడరా, లాస్ట్లో రిఫరెన్స్ నేను అన్నీ తిరిగాను వీడి ధర బాగుంది అని చెప్పి నా మాట చెప్పొదిలే, ఇది జరుగుతుంది. నేను అదే కంప్లైంట్ ఇవ్వడానికి ఏసీబీ గారి దగ్గర వెళ్తే, సార్ మీరు చిన్న విషయం మాట్లాడుతున్నారు, జనాలు ఇంకేదేదో చేస్తున్నారు సార్, నేను పిలిచి చెప్తానులే అన్నట్టుగా. అంటే వాళ్ళకి ఇంకేం దొరకలేదు సార్ మన గురించి తప్పుగా మాట్లాడడానికి. సో ఇంకేం చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని వాడికి 1,000-10,000 ఇచ్చేసి వాళ్ళ గురించి ఇట్లా తప్పుగా మాట్లాడరు. నేను అదే చెప్పాను అబ్బాయికి, ఆ అబ్బాయిని కూడా పిలిపించాడు, నువ్వు చెప్పిన ప్రతి దాంట్లో దాన్ని అగేన్స్ట్ చేసే ప్రూఫ్స్ ఈ బుక్లోనే చదువుకోరా.
ఆ అబ్బాయి బుక్ను ముట్టుకునే ధైర్యం కూడా చేయలేదు. అంటే ది ఐడియా ఈజ్ వాడికి తెలుసు మనసులో నేను చేసింది తప్పు, సార్ పిల్లలకి తోడు చేస్తున్నారు, సార్ని సపోర్ట్ చేద్దామని ఆలోచన లేదు వాడికి. ఒకడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి సార్ గురించి తప్పుగా మాట్లాడాలి, ఇన్స్టిట్యూట్ గురించి తప్పు, ఇదే జరుగుతుంది సార్. అంతెందుకు సార్, మీరు ఒక ఫ్యామిలీ, మీరు మీ అబ్బాయినో అమ్మాయిని తీసుకొని ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇన్స్టిట్యూట్ 2nd ఫ్లోర్లో ఉంది సార్, వీళ్ళు ఏం చేస్తారు, ఒక మనిషిని కింద గ్రౌండ్ ఫ్లోర్లో నిల్చోబెడతారు. వాడు ఏం చేస్తాడు, మీరు కింద దిగంగానే సార్ అంత చెప్పారు, ₹1,00,000 చెప్పారా, పదండి సార్ నేను 60,000 ఇప్పిస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను. అంటే అక్కడ బ్రోకర్ ఉంటాడు. అంటే చాలా దిగజారిపోయారు సార్. అంటే ఏం చేస్తున్నారో ఇవన్నీ కెమెరాలో చెప్తే బాగోదు సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎన్నో బ్యాచ్ ఉందండి? ఇది ఇప్పుడు జూలై స్టార్ట్ అవుతే 10th బ్యాచ్ సార్. జూలై 29వ తారీఖుని ఒక బ్యాచ్ ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది? 60 to 80. ఓకే, 60 to 80. ఇప్పుడున్న బ్యాచ్ లో మీకు ది బెస్ట్ బ్యాచ్ ఎప్పుడండి, ఎప్పుడు వచ్చింది? ఈ సంవత్సరం ఏప్రిల్ బ్యాచ్ సార్, ఇంకా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్నే నేను మ్యామ్తో డిస్కస్ చేస్తున్నాను. పిల్లలు ఒక్కొక్కసారి అలా వస్తుంది సార్, అంటే ఫ్రెష్ పిల్లలు, వాళ్ళకి ఏ అవగాహన లేదు యూపీఎస్సీ సంబంధించి, 3 నెలలు అవుతుంది. అంటే ఎకానమిక్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్, అంటే కర్వ్స్ మీద, లారెన్స్ కర్వ్ అంటే ఏంటి, గినీ కోఎఫిషియంట్ కర్వ్ అంటే ఏంటి, పిల్లలు ఎంత బ్రహ్మాండంగా రాశారు తెలుసా. అండ్ ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్. నాకు చిన్న డౌట్ వచ్చింది సార్, ఒక అమ్మాయిని కూడా పిలిపించి లారెన్స్ కర్వ్ గురించి చెప్పమ్మా అంటే ఎలా రాసిందో అలా చెప్పింది. నాకు డౌట్ ఏమొచ్చింది, ఫోన్లో ఇద్దాం అన్న డైమెన్షన్తో పిలిపించాను సార్. ఎక్సలెంట్ సార్. ఇలాంటి పిల్లలు ఎప్పుడు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారంటే, సార్ చూస్తున్నారు, రాకపోతే అటెండెన్స్ తీసుకోవడము, వాళ్ళకి మెసేజ్ పెట్టడము, టెస్ట్ రాయలేదు, ఎందుకు రాయలేదు, ఇప్పుడు ఎవరన్నా ఊరికి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టాలి, ఊరికి వెళ్తున్నాను 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఇది ఎవరు చేయట్లేదు సార్. అడ్మిషన్ తీసుకున్నాడా, సరే, వచ్చాడా లేదా సంబంధం లేదు సార్. అండ్ ఇంకో విషయం సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నా వీడియో అయినా సరే, ఏ వీడియో అయినా సరే, వీడియో చూసి మాత్రము ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్. ర్యాంకర్స్ని చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్. అక్కడికి వెళ్ళాక అక్కడ టెస్ట్లు ఏం జరుగుతున్నాయి, షెడ్యూల్స్ ఎలా జరుగుతున్నాయి, స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారా లేదా, ఆ జరిగిన టెస్ట్ కరెక్షన్ జరుగుతుందా లేదా, కరెక్షన్ బట్టి ఫీడ్బ్యాక్ ఉందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అక్కడ పిల్లలతో మాట్లాడిన తర్వాతే డబ్బులు కట్టండి. ఇది నేను మీ ఛానల్ ద్వారా కూడా పేరెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఎవరో ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో బాగా మాట్లాడారు, ఏదో సింపతి గెయిన్ చేసుకున్నారు, వెళ్ళి సార్ పొలాలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి అడ్మిషన్ చేసేసారు. నేను ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను సార్, 2-3 రోజు నా ఇన్స్టిట్యూట్కి వస్తారు సార్. కన్నీళ్ళే సార్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పేరెంట్స్ కానీ కన్నీళ్ళే సార్. డబ్బుల కోసం ఎందుకు ఇట్లా చేయాలి సార్, పిల్లల జీవితం నాశనం అయిపోయింది సార్. ఇప్పుడు సివిల్స్ అనగానే లాంగ్ టర్మ్ కోర్స్ అండి, ఇది మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ప్లాన్ బి ఉండి రమ్మంటారా? లేదు, క్రియేట్ చేస్తాను సార్. ఎందుకంటే వాళ్ళలో స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయాలి సార్ ఫస్ట్. ఒకవేళ పిల్లలు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, నేను వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి సార్. ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ బి చూపించే బాధ్యత కూడా నాదే సార్. రైట్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అవ్వలేడు సార్. నువ్వు ప్లాన్ బిగా గ్రూప్స్ పెట్టుకోవాలా, ప్లాన్ బిగా బ్యాంక్ ఎగ్జామ్ పెట్టుకోవాలా, ప్లాన్ బిగా ఇంకేమైనా గవర్నమెంట్ సెక్టర్లో పెట్టుకోవాలా, ఇవన్నీ నేను చెప్తాను. ఎందుకంటే అండ్ మీరు చెప్తే నమ్మరు సార్, ప్లాన్ బిలో స్టూడెంట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. నా అబ్బాయి చదువు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాలేదు వాడికి, కానీ బిజినెస్ మైండ్ ఉంది సార్. ఒకటి పెట్టుకోరా అని చెప్పాను, 20 లక్షల్లో సంపాదిస్తున్నాడు సార్. సూపర్. సో ఆ బాధ్యత కూడా ఉంది కదా. కానీ చాలా మంది మీరు వేరియేషన్ చూస్తారో చూడరు సార్. స్టూడెంట్కి సివిల్స్ మీద ఉండదు, కానీ పేరెంట్స్కి మాత్రం వాడిని ఏదో కలెక్టర్ చేయాలి, ఎస్పీ చేయాలని తీసుకొచ్చి మీ దగ్గర పెడతారు. పెట్టి సార్ వీడిని ఏదేం చేయండి, వీడు కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి, ఎంత డబ్బులు మీకు ఖర్చు పెడతా ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు వస్తుంటారు మీ దగ్గరికి? వస్తారు సార్, కారణం కాదు. కాకపోతే నేను నా ఇన్స్టిట్యూట్కి వచ్చిన మీరు తీసుకుంటారా? అదే నేను చెప్పబోతున్నాను సార్. అశోక్ నగర్లో ఒక మంచి చాలా పెద్ద థియేటర్ సార్, చాలా పాత సినిమా, మీరు కూడా చాలా సినిమాలు చూసే ఉంటారు అక్కడ. ఆ సినిమా థియేటర్కి అధిపతి ఒక పర్సన్ ఫ్యామిలీతో వచ్చాడు, ఓ హస్బెండ్ అండ్ వైఫ్, 2 పిల్లలు. నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను సార్, పిల్లలు అటు ఇటు చూస్తున్నారు, ఇంట్రెస్ట్ లేదు. ఐఫోన్లు ఉన్నాయి, ఐవాచ్లు ఉన్నాయి, ఇంకెందుకు చదువుతారు సార్ వాళ్ళు? సో
సో పిల్లల్ని ఒకసారి బయటికి వెళ్ళమని చెప్పేసి పేరెంట్స్ ఇద్దరికి చెప్పాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదమ్మా, ఫోర్స్ చేయకండి. ఒక్కసారి అప్పుడు మేడం ఏమన్నారంటే, సార్ మా హస్బెండ్ ఒక్క నిమిషం బయట పంపిస్తారా అన్నట్టుగా నాతో రిక్వెస్ట్ చేస్తే ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. తను ఏమన్నారు తెలుసా సార్, డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులు లేవని కాదు, హస్బెండ్ కూడా పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ నేను వచ్చిన కుటుంబం చాలా చదువుకున్నవాళ్ళు సార్, నా పిల్లలు చదువుకొని ఏమన్నా హోదాలో ఉండాలి అని నా ఆశ సార్, దానికే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పారు. తను బలవంతం చేస్తే వాళ్ళ అబ్బాయిని ఒక 10 రోజులు పంపించండి అమ్మా, 10 రోజులు కంటిన్యూ అయితే దాని తర్వాత పేమెంట్ చూసుకుందాం అన్నట్టుగా అన్నాను సార్. 2 రోజులు వచ్చాడు సార్, 3వ రోజు రాలేదు. సో నేను తలుచుకుంటే వాళ్ళిద్దరు డబ్బులు తీసుకొని వస్తారండి, నాకు సంబంధం లేదని అనవచ్చు సార్. కాకపోతే చాలా సార్లు నేను రిజెక్ట్ చేసింది సార్. మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి మెయిన్స్ సంబంధించినంత టఫ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి బాగా మోటివేషన్ చేస్తారు. మెయిన్స్ కూడా అయ్యారు అనుకోండి, అవును సార్, ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూలు పెడుతూ అవును వాళ్ళకి లాస్ట్ వరకు మీరు సపోర్ట్ చేస్తారు. సార్. ప్రిలిమ్స్లోనే పోయిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మెంటర్షిప్ ప్రోగ్రామ్ సార్. అక్కడే నేను సార్ నేను మీరు చెప్తే నమ్మరు సార్, పాస్ అయిన పిల్లల్ని నేను పట్టించుకోను సార్, నేను ఫెయిల్ అయిన పిల్లల్ని పట్టించుకుంటాను. నా గ్యాంగే వాళ్ళు సార్. ఎందుకంటే పాస్ అయిన వాడు పాస్ అయిపోతాడు సార్, ఫెయిల్ అయిన వాడిని పాస్ చేయించాలి సార్, అక్కడే కదా కిక్ వచ్చేది. నేను ఐ ఆల్వేస్ టెల్, గోల్డ్ని డైమండ్ చేయడంలో కిక్ లేదు సార్, స్టోన్ని డైమండ్ చేయాలి. అంటే వాడు చదవట్లేదు ఎంత చెప్పినా అది ఐడెంటిఫై చేసి వాడిని మోటివేట్ చేసి బుక్స్లో తీసుకొని రావాలా, అప్పుడు రిజల్ట్ వస్తుంది సార్. అది దట్ విల్ గివ్. అంటే పిల్లలు నా దగ్గర విలేజ్ బ్యాక్గ్రౌండ్ రా సార్, అసలు ఏమీ తెలీదు, ఒక సెంటెన్స్ గ్రామటికల్ మిస్టేక్ లేకుండా రాయడం తెలీదు, వాళ్ళు ఆన్సర్ రాయాలి, నేను గుడ్ రాయాలి, అది నా సార్. సో అది దట్ గివ్స్ ద కిక్. అప్పుడు నిన్న రాత్రి కూడా నేను 10:40 ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వెళ్ళాను సార్, అమ్మ తిట్టింది, ఏంట్రా ఇది వచ్చే టైం, పిల్లలతో ఉన్నాను సార్, నాకు టైం తెలియదు సార్, పిల్లలతో ఉంటే అసలు ఏం ఫుడ్డా ఏదో అసలు అన్నీ మర్చిపోతాను సార్. సార్ మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందా? అంటే నేను ఇవ్వను సార్, ఎందుకంటే అది మేనేజ్మెంట్లో టైం చాలా పోతుంది సార్, బట్ ఐ హ్యావ్ పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అంటే ఓన్లీ క్లాసులు తీసుకుంటారా, మెటీరియల్ కూడా మీరు సప్లై చేస్తారు? మొత్తం సార్, మీరు క్లాస్ నోట్స్, క్లాస్ హ్యాండ్అవుట్స్, డైలీ కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సపోర్టు అన్నీ నేనే చేస్తాను సార్. మీరే బుక్ కొనాల్సిన అవసరం లేదు, మొత్తం యూపీఎస్సీ జర్నీలో మీరు మాట్లాడిన ప్యాకేజ్ అంతా అందులో ఎవ్రీథింగ్, మెంటర్షిప్ ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ ఫ్రీగా ఇస్తాను, పర్సనల్ మెంటర్, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది కరెక్ట్ గుడ్ తిట్టడం అన్నీ జరుగుతాయి సార్. ఎవ్వరు ఇవ్వట్లేదు సార్, పిల్లలు వచ్చారా పోయారా మనకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. కానీ చాలా మంది ఢిల్లీ వెళ్తేనే సివిల్స్ అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అది ఒక పెద్ద అపోహ సార్. అండ్ ఇప్పుడు పక్కన పెడితే సార్, హెల్త్ పరంగా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు సార్. నా సిన్సియర్ అడ్వైస్ పేరెంట్స్కి ఏంటంటే, హెల్త్ అసలు గమనించైనా సరే మీరు ఢిల్లీకి పిల్లల్ని పంపించొద్దు, అక్కడ కల్చర్ కూడా బాగాలేదు సార్. అంటే డ్రగ్ మెనేస్ అన్నది చాలా డీప్ రూటెడ్ అయిపోయింది సార్. ఇక్కడ హైదరాబాద్లో పర్వాలేదు, ఢిల్లీలో వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో నేను హైదరాబాద్లో ఇస్తాను, దట్స్ మై ప్రామిస్ సార్. యాజ్ అ సోల్జర్ ఐఎమ్ మేకింగ్ ఎ ప్రామిస్. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్మరు, ఈ సంవత్సరము ఢిల్లీ నుంచి 11 మంది పిల్లలు రిటర్న్ వచ్చి నా దగ్గర మెంటర్షిప్ జాయిన్. ఎందుకంటే వాళ్ళకి ఎవరు దొరకలేదు సార్ అక్కడ, అది పెద్ద బావి లాంటిది సార్ ఢిల్లీ. ఎందుకంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో 36,000 మంది ఉన్నారు సార్, 36,000 స్టూడెంట్స్, ఒక క్లాస్ రూమ్లో 800 మంది, 800 స్టూడెంట్స్ ఇన్ 1 క్లాస్ రూమ్. ఇంట్రాక్షన్ ఏది? సో అది జరగదు సార్, క్వాలిటీ రాదు సార్. ఇంకొక ఎలిగేషన్ బయట ఉందండి, అంటే ఇన్స్టిట్యూషన్ మీద. సార్ మాకు ఇంట్రెస్ట్కి వస్తారు సార్, ప్రిలిమ్స్ ఆయనే కష్టపడతాడు, అవును సార్, మెయిన్స్ ఆయనే చదువుకుంటాడు, పాస్ అవుతాడు, కానీ ఏ ఇన్స్టిట్యూషన్కి సంబంధం లేదు. కానీ మాక్ ఇంటర్వ్యూలకు పిలిచి కూర్చోపెట్టి ఒక మాక్ ఇంటర్వ్యూ చేసుకొని సార్ పంపిస్తారు. ఆయన బై లక్ ర్యాంక్ కొట్టాడంటే ఈ స్టూడెంట్ మా స్టూడెంట్ అంటూ ప్రకటన చేసుకుంటుంటారని కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు. అది 100% ట్రూ సార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయరే దీన్ని అరెస్ట్ చేయడానికి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది సార్. ఓకే, మీ దగ్గర ఆ స్టూడెంట్ ఏం చదివాడు, మీరు యాడ్ వేసినప్పుడు పేపర్లో ఆయన ఏ స్టూడెంట్ మీ దగ్గర అది రాయాలి. మీరు చెప్తే నమ్మరు సార్, ఆల్ ఓవర్ ఇండియా ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్, 36 ర్యాంక్స్ వచ్చాయి సార్. I was the only person who wrote mentorship support, foundation class, interview support. నేను ఒక్కడనే సార్, డీటెయిల్ పిలుచుకున్నారు. నేను మీకు కావాలంటే మీకు ఇస్తాను, మీరు పెట్టండి సార్. అందులో హిందూ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాను సార్, విత్ ఆల్ ద డీటెయిల్స్.
అచ్చా, మీరు ఏ పార్ట్ ఇచ్చారో ఆ పార్ట్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, రైట్? అది తప్పేం కాదు. తప్ప ఇప్పుడు కొంతమంది కూర్చొని చిట్ చాట్ చేసి సార్ చిట్ చాట్ చేసేందుకు కూడా వీడు మా స్టూడెంట్ అని చెప్పుకుంటున్నారండి సార్, వాళ్ళు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు. ఆ అమ్మాయి చాలా గట్టిగా ఆయనకి చెప్పింది, ఇంకోసారి ఇలా చేస్తే బాగుంది. అది జరిగింది సార్. సార్, ఒక స్టూడెంట్ ఒక టీచర్ని బెదిరించింది అంటే ఆ టీచర్ అంత ఇది చేయాలి. సార్, సాధారణంగా ఈ ప్రొఫెషన్లోకి అంటే లెక్చరర్స్ ఉండొచ్చు, ప్రొఫెసర్స్ ఉండొచ్చు, కానీ ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎస్టాబ్లిష్ చేసిన ఆఫీసర్కి కానీ లేదంటే సిఇఓ కానీ లీడ్ చేసే పర్సన్కి క్వాలిఫికేషన్ ఉండాలంటారా వద్దంటారా? ఉండాలి సార్. ఉండకపోతే కమర్షియల్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి సార్, ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ ఏం చెప్పాను, ఐఎమ్ ది అకాడమిక్ డైరెక్టర్ అని చెప్పాను. ఎనీ డిసిజన్ రిలేటెడ్ టు అకాడమిక్స్ ఐఎమ్ ది ఫైనల్ అథారిటీ, నాట్ ఈవెన్ ది మేనేజ్మెంట్, యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. నేను ఇది పిల్లలకి ఇవ్వాలి అంటే నో అని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. మీరేమైనా చేసుకోండి, మేనేజ్ హౌ టు రన్ ద ఇన్స్టిట్యూట్, రెంట్లు ఎలా కట్టుకోవాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, అది మీకు హెడ్ ఎక్కువ. నాది స్టూడెంట్కి ఇది ఇవ్వాలి, ఇది నా ఫైనల్ డిసిషన్. సో అందుకే ఏకమైస్ అకాడమీలో సార్ ఎనీ డిసిజన్ సంబంధించి మీటింగ్ ఉంటే స్టూడెంట్ ఈజ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ద డిసిషన్ మేకింగ్. స్టూడెంట్కి ఇది సెట్ అవుతుందా, అవ్వదు, నెక్స్ట్ పాయింట్ కిల్డ్, అక్కడ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మేనేజర్స్ ఉన్నారు కదా సార్, పనిచేసే వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడే, ఇది ఒకసారి కొట్టేస్తారు, ఇది ఒకసారి వాళ్ళు ముందే కొట్టేసుకుంటారు సార్. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్, పిల్లలు లైక్ చేస్తారు. అచ్చా సార్, కొన్ని కాలేజెస్ కానీ కొన్ని స్కూల్స్ తీసుకోండి, కార్పొరేట్ స్కూల్స్ 6th క్లాస్ నుంచి సివిల్స్ ఫౌండేషన్ పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటే లక్షలు పెడుతూ సెపరేట్ క్యాంపస్ పెడుతుంటారు. సార్ అసలు 6th క్లాస్ వరకు సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఇవి చదవకుండా డైరెక్ట్గా సివిల్స్ వరకు సంబంధించిన ఫౌండేషన్ కోర్స్ అనేది సూటబుల్ అవుతుంటారా? అంటే అది మనం పిల్లలతో చేసే ఒక చాలా పెద్ద తప్పు సార్, చేయకూడదు సార్. బికాస్ చైల్డ్ హ్యాస్ టు లెర్న్ ఆల్ ది సబ్జెక్ట్స్ అప్ టిల్ అన్ ఏజ్. ఇంటర్మీడియట్ వరకు చైల్డ్ని డిస్టర్బ్ చేయకూడదు సార్, ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు ఇంకా మైండ్ గ్రో అవుతుంది సార్. వాళ్ళకి ఏం అవ్వాలి, అటు సమాజం ఏంటి, నేను ఈ సమాజానికి ఏం తిరిగి ఇవ్వాలి, నా హోదా ఏం ఉండాలి, ఈ ఆలోచన ఇంకా బిల్డ్ అవుతున్నాయి సార్. వాడు బేసిక్ సబ్జెక్ట్ తెలియాలి కదా, తెలియాలి సార్. అండ్ సబ్జెక్టే కాదు సార్, మేబీ వాడికి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉండొచ్చు, ఒక స్పోర్ట్స్ మెన్ అవ్వాలని ఉండొచ్చు. మనము వీ విల్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ మైండ్, అది చేయకూడదు. నేను సార్, మీరు యాక్చువల్లీ కరెక్ట్గా ఈ పాయింట్ తీసుకొచ్చారు. పేరెంట్స్ వస్తారు సార్, పిల్లలు 4th 5th స్టాండర్డ్ పిల్లలు ఏవో తోడొచ్చారు అనుకుంటాను, సడన్గా స్టూడెంట్ ఎవరంటే వీళ్ళని చూపిస్తారు. నేను లిటరలీ తిట్టి పంపిస్తాను సార్. ఇంకొకసారి నాకు కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఫోన్ చేస్తే బాగోదు. బట్ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు, మీరు చెప్తే నమ్మరు సార్. 3rd క్లాస్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ ఒకే క్లాస్ అటెండ్ అవుతున్నారు. అంటే పేరెంట్స్ హ్యావ్ లాస్ట్ ఇట్ సార్. ఇన్స్టిట్యూట్ వాడికి ఏముంది, డబ్బు వస్తుంది, వాడికి 25,000 30,000 నెలకు అంటాడు, సంవత్సరానికి అంటాడు, వాడు పెద్దగా అయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి కదా సార్ డబ్బులు. గుడ్డిగా డబ్బులు వేసేస్తున్నారు సార్. అంటే అదొక క్రేజ్ అయిపోయింది సార్. కానీ అది నేను సపోర్ట్ చేయను సార్, నెవర్ నెవర్ సార్, నెవర్. ఇంటర్మీడియట్ ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత ఓకే, బట్ నాట్ బిఫోర్ ఇంటర్మీడియట్. అది నేను ఎప్పటికీ సపోర్ట్ చేయను సార్. ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి సార్ సివిల్ సంబంధించింది, సార్. ఎక్కడ చూసినా సరే మనం మష్రూమ్స్ లాగా కనిపిస్తుంది. అవును సార్. కానీ మీ దగ్గర ఎందుకు చేరాలి సార్? సింపుల్ సార్, నేను మీ ర్యాంక్ అయితే గ్యారంటీ చేయను సార్. మీకు బాగా నేర్పిస్తాను, అన్నీ బాగా చెప్తాను. ఏ రోజు యాజ్ ఎ స్టూడెంట్ కానీ మీరు పేరెంట్స్కి కాల్ చేసి నాన్న తప్పు జరిగిపోయింది, మనం తప్పు ప్లేస్లో వచ్చాము అని చెప్పే అవకాశం మీకు ఇవ్వను సార్. యాజ్ ఎ నేను ఎప్పుడు చెప్తాను సార్, ఐ డోంట్ డీల్ విత్ ఎనీ ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. నేను యాజ్ ఎ టీచర్గానే ఉంటాను సార్. ఎప్పుడు పిల్లలకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సబ్జెక్ట్ పరంగా కానీ పర్సనల్ పరంగా కానీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దమ్. ఇన్ ద పాస్ట్ కూడా ఉన్నాను, ఇన్ ద ఫ్యూచర్ కూడా ఉంటాను. నేను ఎందుకు నేను నా దగ్గరికే రండి అని నేను అనట్లేదు సార్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను 100% నిజాయితీగా వాళ్ళు కట్టిన డబ్బులకి నేను తిరిగి 10 రెట్లు ఎడ్యుకేషన్ ఇస్తాను. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు సార్, మై ఆర్మీ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి వాళ్ళ పర్సనాలిటీ మీద కూడా నేను చాలా వర్క్ చేస్తాను. యాక్చువల్లీ ఒక పేరెంట్ వచ్చాడు సార్, ఒక అబ్బాయిని తీసుకొని అడ్మిషన్ తీసుకున్నాడు సార్. ఒక 14-15 డేస్ తర్వాత తిరిగి వచ్చాడు సార్.
ఏదో ఇష్యూ ఉందేమో అనుకొని రెండు సార్ కూర్చోమంటే, సార్ ఆ అబ్బాయి జాయిన్ అవుతాడంటే ఏదో వచ్చాను సార్, ఏదో వీడు సరదా కదా అని చెప్పేసి అన్నాను. అబ్బాయి మారిపోయాడు సార్ 2 వీక్స్లో అన్నాడు. ఏం మారిపోయాడు సార్ అంటే, ఎప్పుడు టీవీ చూసుకుంటూ కూర్చోవడము, క్యాజువల్గా ఫోన్లో టాక్స్ చేయడము. ఇప్పుడు మేము టీవీ చూస్తుంటే టీవీ కట్టేస్తున్నాడు సార్. నేను చదువుకుంటాను మీకు కనిపించట్లేదు అనేసి. అంటే ఆ మైండ్తో ప్లే చేయాలి సార్. పిల్లలకి చదువు ఎందుకు ఇంపార్టెంట్, ఆ డైమెన్షన్ నేర్పిస్తే కానీ పిల్లలు అర్థం చేసుకోరు. అందుకే స్టార్టింగ్లో ఒక 10 to 15 days ఐ ఓన్లీ ట్రై టు బిల్డ్ దేర్ పర్సనాలిటీ సార్. అది నా యూఎస్పి సార్. జనాలు ఏం చేస్తారు, ఫస్ట్ డే నుంచి క్లాసులు అన్నట్టుగా, అది నేను చెయ్యను సార్. అసలు యూపీఎస్సీ ఎందుకు, మీరు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఇస్తేనే కదా సార్ వాళ్ళు ఎందుకు వచ్చారు అన్న విషయం తెలుస్తుంది. సో ఇక్కడ నేను చాలా నా స్టూడెంట్ సార్ మేబీ యూపీఎస్సీ పాస్ అవ్వకపోవచ్చు, కానీ ఆ సంవత్సరం నా స్టూడెంట్ ప్రిలిమ్సే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ సంవత్సరం టాపర్ ఉన్నారనుకోండి, ఎదురు కూర్చోబెట్టండి, డిబేట్లో నా స్టూడెంట్ ఓడిచ్చేస్తాడు సార్. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నేను ఆ స్టూడెంట్కి మాత్రం పక్కాగా ఇస్తాను. యూపీఎస్సీలో పాస్ అవ్వడము చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. అదృష్టం ఒక ఫ్యాక్టర్ ఉంది, టైమింగ్ ఆఫ్ ప్రిపరేషన్ ఒక ఫ్యాక్టర్ ఉంది, చాలా ఉన్నాయి సార్. కాకపోతే పాస్ ఫెయిల్ అనేది కాదు సార్ ఇంపార్టెంట్. యూ కమ్ యూ లెర్న్, సక్సెస్ ఈజ్ అ బై ప్రోడక్ట్. నేను ఎప్పుడు చెప్తాను నా స్టూడెంట్స్కి, సక్సెస్ వెనక పరిగెడితే అది రాదు. మీ ఇన్నర్ కాంపిటెన్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. సద్గురు గారు చెప్తారు, వైస్ ఫ్యూ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, వైస్ అదర్స్ ఆర్ నాట్, బికాస్ దే డిడ్ నాట్ వర్క్ ఆన్ దేర్ ఇన్నర్ కాంపిటెన్సీ. ఆ ఇన్నర్ కాంపిటెన్సీ మీద నేను పనిచేస్తాను సార్. మీరే స్టూడెంట్ అనుకోండి, మీరు వర్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో వీక్గా ఉన్నారు, దాని మీద పనిచేస్తాను. సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్. ఏ స్టూడెంట్ మీరు కెమెరా తీసుకొని ఇన్స్టిట్యూట్కి రండి సార్, లైవ్ వెళ్ళిపోదాం, ఒక్క స్టూడెంట్ కూడా నెగటివ్గా మాట్లాడు. దట్స్ మై గ్యారంటీ. సో ఎందుకంటే ఐఎమ్ గివింగ్ ది బెస్ట్ సపోర్ట్స్, దట్స్ ది ఐడియా. సార్ మీ దగ్గరకు వచ్చేవాళ్ళు సివిల్ సాధించాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలి అని వచ్చేవాళ్ళు రకరకాల ఇష్యూస్ చెప్తుంటారు. డిస్ట్రాక్షన్స్, ఇది వద్దు, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ ఆప్షన్ కావాలి, ఆ ఆప్షన్ వద్దు, ఇటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి మీరు చెప్పేదండి సార్. ఆప్షనల్ ఒక క్వశ్చన్ మీరు రేస్ చేశారు. ఆప్షనల్ జనరలీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే సార్, ఏదైతే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉన్నారో తను ఏ ఆప్షన్ చెప్తారో పిల్లలకి అదే ఫోర్స్ఫుల్ అదే ఆప్షన్లు ఇచ్చేస్తున్నారు సార్. ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఫోర్స్ఫుల్లీ. అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకులు ఎక్కువ ఆప్షన్ వచ్చిందో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ ఏది వస్తే అదే దాన్నే చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే తను చెప్పే ఆప్షనలే పిల్లలు తీసుకోవాలి. ఇప్పుడు ఫలానా ఇన్స్టిట్యూట్ ఏ ఉందనుకోండి సార్, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఈస్ టేకింగ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఫోర్స్ టు టేక్ ఆంథ్రోపాలజీ. దట్ ఈస్ ఆ రోజు రాదు, ఆ ఇయర్ రాకపోవచ్చు. అలాగని కాదు సార్, స్టూడెంట్గా సబ్జెక్ట్ అవగాహన లేకపోతే ఎలాగా, ఇంట్రెస్ట్ లేకపోతే ఎలాగా. సో అక్కడ తప్పు జరుగుతుంది సార్ పిల్లలతోటి. సో ఎప్పుడైనా సరే నా అభిప్రాయం ఏంటంటే సార్, ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్పొద్దు సార్. ఆప్షనల్ సబ్జెక్ట్ తను చెప్పాడు అంటే 99% స్టూడెంట్స్ని తన వైపే లాక్కుంటాడు. అందుకే నేను ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఆప్షనల్ సార్, ఆంథ్రోపాలజీ నేను చదువుకున్న ఆప్షనల్ సార్. నేను చెప్పలేక కాదు, మేడం కూడా చెప్తారు సార్ మీరు ఆప్షనల్ చెప్పొచ్చు కదా, కొన్ని డబ్బులు మిగులుతాయి అనేసి. నో, బికాజ్ ఇఫ్ ఐ టీచ్ ఆప్షనల్ ఐ విల్ ఫోర్స్ ద స్టూడెంట్ టు జాయిన్. స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అదే ఆప్షన్ తీసుకో. ఇంట్రెస్ట్ కానీ, కెపాసిటీ కానీ, ఆ టీచర్ ఫెసిలిటీ అవైలబుల్ కానీ, ఆ సంవత్సరం ర్యాంకులు ఎలా వస్తున్నాయో, ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆ అబ్బాయికి అమ్మాయికి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా, అది చాలా. క్వశ్చన్ అడిగా మీకు, ఇది వద్దు అది వద్దు సార్. యూపీఎస్సీయే కాదు సార్, ఎనీ స్టూడెంట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు 4 విషయాల్ని పక్కాగా అవాయిడ్ చేయాలి సార్. క్రైమ్, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. ఈ 4 ఎవరైతే ప్రిపరేషన్ స్టేజ్లో అవాయిడ్ చేస్తారో ఎవ్వడు తన్ని ఆపలేడు సార్. ఒక గోల్డెన్ రూల్ ఉంది సార్, 1000 days రూల్ అనేసి. మనం ఏదైనా కావాలని చెప్పేసి 1000 days దానికోసం కృషి చేస్తే ఆ దేవుడు మీకు అది 100% ఇస్తాడు. ఈ 4 ఏవి అంటే క్రైమ్, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది మనకి జనరల్ నాలెడ్జ్ కదా. లేదు, పాలిటిక్స్ వేరు, పాలిటీ వేరు. పాలిటీ వేరు. పాలిటిక్స్ అది 2 పార్టీల మధ్యలో జరుగుతున్నది, దాంతో యూపీఎస్సీకి సంబంధమే లేదు సార్. కానీ పాలిటీ అన్నది సబ్జెక్ట్, రాజ్యాంగం సంబంధించిన టాపిక్స్, అది పాలిటిక్స్. అది 100% కావాలి. పాలిటిక్స్ దూరంగా ఉండాలి. ఎందుకంటే సార్ తెలియకుండా ఇవి 4 టైం తినేస్తాయి సార్. దట్ ఈస్ ది. తెలుగు మీడియం చదువుకుని వస్తారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుతారు, కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి రిచ్ పీపుల్, కొంతమంది మిడిల్ క్లాస్ వస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ సక్సెస్ అవుతుంటారండి? అంటే ఎవరైనా గోల్ రీచ్ అవ్వాలి, సక్సెస్ ఉన్న వాళ్ళు అవ్వాలి అనుకున్న వాళ్ళకి
మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సార్ ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ సక్సెస్ అవుతారు? ఒకటి పేదవాడు సార్, ఒకటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు సార్. రేషియో ఈ కేటగిరీ స్టూడెంట్ది ఎక్కువ సార్ యూపీఎస్సీ సక్సెస్లో. ఎందుకంటే కాన్వెంట్, పబ్లిక్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు, దే ఆర్ ప్యాంపర్డ్ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ పేరెంటెడ్ స్టూడెంట్స్. ప్యాంపర్ అయి వస్తారు, యూపీఎస్సీలో ఆ స్ట్రెస్ తట్టుకోలేరు సార్. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా దగ్గరగా కష్టాలు చూసి పేదరికాన్ని చూసి వచ్చిన వాడే లీడర్గా వస్తాడు సార్, 100%. సో నేను ఎప్పుడు చెప్తాను, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు 30% యువర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ యూపీఎస్సీ ఈజ్ హయ్యర్ దాన్ అ సిటీ పర్సన్. సో డూ నాట్ గివ్ అప్ ఇన్ ద మిడిల్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తాను. అంటే వాళ్ళ కష్టం తెలుస్తుంది కాబట్టి చాలా ఖచ్చితంగా దగ్గరగా చూస్తారు సార్. అండ్ ఇప్పుడు హైదరాబాదే అనుకోండి సార్, మీరు బిల్డింగ్ కింద దిగి ఎవరైనా ఆపి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరన్నా అడగండి, ఎవరు తెలుస్తుంది? ఎవ్వరికీ తెలియదు. అదే ఒక ఊర్లో ఒక 2nd స్టాండర్డ్ కానీ 4th స్టాండర్డ్ స్టూడెంట్ అబ్బాయిని కానీ ఆపి, అరే మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవర్రా అంటే ఖచ్చితంగా వాడు పేరు చెప్తాడు.